తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి. సూర్యోష్మి. అక్షయ తృతీయ వస్తుంది కదా, ఈరోజు మేము చేయాల్సినవి చేయకూడనివి ఖచ్చితంగా బంగారం కొనాలన్న సెంటిమెంట్తో ఉండిపోతాం మేమంతా. కానీ యాక్చువల్ లాజిక్ అది కాదు. సో ఏంటి అక్షయ తృతీయ, తిథి తృతీయ అక్షయం. ఆ రోజు మీరు చేసేటువంటి పనులు అక్షయమై ఉండుగాక. ఎప్పటికీ క్షయము కానివి అక్షయము. కానీ మరి ప్రతి సంవత్సరం ఉంటున్నారు కదా, మరి కలిసి వస్తుంది కదా. కలిసి వస్తుందా? అప్పులు చేసి కూడా కొంటున్నారు కదమ్మా. అప్పులు చేసి కూడా ఒకటి చెయ్యాలి. నిజంగా ఆ రోజు బంగారం కొంటే, అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే చాలా మంచిది. మరి అమ్మితే అదే కదా, ఏమవుతుంది? పోద్దా? పోతుంది కాదు. నన్ను ఇలాగే ఒక ప్రశ్న అడిగినప్పుడు నన్ను రిటర్న్ ప్రశ్న ఒకటి అడిగారండి. ఎందుకు కొనుక్కుంటున్నారంటే తప్పే ఉంది, సరే అక్షయ తృతీయ పేరుతో బంగారం అయితే కొంటున్నాం కదా, ఎప్పుడుకో అప్పుడు ఉపయోగపడుతుంది కదా, కష్టంలో ఉన్నప్పుడు యూజ్ అవుతుంది కదా. అంటే నువ్వు కష్టంలో ఉన్నావు అని ఆలోచించే సబ్ కాన్షియస్ మైండ్లో కొంటున్నావు అంటే కష్టమే కొనుక్కుంటున్నావుగా అని అన్నారు. అంతే కదా. కాదమ్మా, ఇప్పుడు అది మంచిదా చెడదా పక్కన పెడదాం. దానివల్ల మంచి జరుగుద్ది, కొంటే మంచి జరుగుద్ది అన్నప్పుడు షాపోడు ఎందుకు అమ్ముతున్నాడు? అమ్మడు కదా, అమ్మకూడదు కదా. అది వాళ్ళ రెగ్యులర్ బిజినెస్లో ఇదొక ట్రిక్గా తీసుకోవచ్చు. అసలు ముందు ఫస్ట్ అక్షయము కానిది ఏంటి మనం ఆలోచించాల్సింది. అక్షయము కానిది ఏంటి? నాశనము లేనిది ఏంటి? తరగనిది ఏంటి చెప్పు. ఏంటి అసలు అలాంటిది ఉందా భూప్రపంచం మీద? ఉంది, ఎప్పటికీ ఉండేది. దాన్ని అక్షయం అంటారు. ఆత్మ. దీనికి మరణము లేదు. ఇది నీటిలో తడవదు, నిప్పులో కాలదు. దీన్ని ఛేదించడం కష్టం. మన ఆత్మ సోల్ ప్రధానంగా. అంటే ఈ భౌతిక దేహానికి వృద్ధి ఉంది, క్షయం ఉంది, క్షీణిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ రెండు కూడా జరుగుతాయి. కానీ మరి ఇది పేరు ఎందుకు వచ్చింది? అక్షయము అనేది. అక్షయ పాత్ర విన్నారా? ఏంటి దానికి? తీసిన కొద్దీ ఉండిపోయేది, ఎన్నటికీ తరగని తీస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది ద్వాపర యుగంలో ద్రౌపదికి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చాడని చెప్తారు. ద్రౌపదికి అంటే పాండవుల అగ్రగణ్యుడైనటువంటి ధర్మరాజు జోదంలో సర్వాన్ని కోల్పోతాడు. రాజ్యాన్ని, తనకున్నటువంటి సంపదలన్నింటినీ కోల్పోతాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలంటే సంపద కావాలి. కానీ ఆ జోదంలో రాజ్యాన్ని కోల్పోయాడు కాబట్టి 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సి వస్తుంది. అరణ్యానికి వెళ్ళి ఉండాలి. అందులో అజ్ఞాతవాసం 1 సంవత్సరం, 13 సంవత్సరాలు అరణ్యవాసం ఉంటుంది. సరే అవన్నీ విడిచిపెట్టి చేసిన తప్పు అంటే జోదం ఆడడం మహానేరం, మహాపాపం. పంచమహాపాతకాల్లో జోదం. అంటే ధర్మరాజు అనే పేరుంది ఆయనకి. ధర్మం తెలిసినవాడు ధర్మరాజు. పరిస్థితుల ప్రభావం వల్ల అంటే అక్కడ ద్వాపరయుగం అంతమై కలియుగ ప్రారంభంలో జరిగింది ఇది. కాబట్టి ధర్మరాజు ఈ జోదానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, స్వామి మీరు లేని రాజ్యం మాకు వద్దు, మేము ఉండలేము ఇక్కడ, మేము మీతో పాటు వచ్చేస్తాం. ఇంతమంది ప్రజానికి వస్తే తినడానికి వాళ్ళకి ఏదో కావాలి కదా. మరి ఎలా? ఇప్పుడు మేమైతే ఏదో కందమూలాలు తిని బతుకుతాం. మీకు పెట్టడానికి నా దగ్గర ఏముంటుంది? రాజ్యం లేదు నా దగ్గర. అరణ్యాల్లో తిరుగుతున్నాం, కందమూలాలు. ఆ వచ్చిన అతిథులకి అది పెట్టడం మర్యాద కాదు. కాబట్టి ఏం చేయాలి? బాధలో ఉన్నప్పుడు మీకు యాజ్ఞవల్క మహర్షి ధర్మరాజుకి చెప్తారు, నువ్వు భక్తి శ్రద్ధలతో సూర్యుడిని ఆరాధించు, దారి సూర్యభగవానుడు చూపిస్తాడు. అప్పుడు ధర్మరాజు చేసినటువంటి స్తోత్రం, సూర్య స్తోత్రం, ఆ స్తోత్రం చేయడం ద్వారా ఆయన అక్షయ పాత్రని ఇస్తాడు. నీ కష్టం ఇది, నీకు అక్షయ పాత్రని ఇస్తున్నాను, దీంట్లో నీకు వచ్చిన ప్రతి అతిథికి పంచభక్ష పరమాన్నాలు పెట్టు అని చెప్పేసి అని అక్షయ పాత్రని ప్రసాదించాడు. అంటే అప్పుడు మనం వెళ్ళి బంగారపు బిందులు కొనాలా? మరి సూర్య ఆరాధన చెయ్యాలి. అంటే లక్ష్మి అంటే బంగారం అనగానే లక్ష్మి అమ్మ. లక్ష్మీప్రదంగా చూస్తాం, లక్ష్మి కాదు. అది హిరణ్యము. అంటే విపరీతమైనటువంటి తేజోగుణం కలిగినటువంటి పదార్థం, గుణవర్ధకం. అది మనం ధరించడం వల్ల మనకి ఆ క్వాలిటీస్ పెరుగుతాయి. బంగారాన్ని ధరించడం వల్ల అది మనలో ఉన్నటువంటి గురుతత్వాన్ని ప్రేరేపిస్తుంది. దాని హిరణ్యము. ఆయన హిరణ్య గర్భుడు సూర్యనారాయణమూర్తి. హిరణ్యాన్ని గర్భంలో కలిగినవాడు, హిరణ్యాన్ని గర్భముగా ధరించినవాడు. అది మన శరీరంలో, మన జీవుడు, మన లోకంలో, మనలో జీవకణమై ఉంది. మన ప్లాస్మా అంటాం కదా, అది ఏ కలర్లో ఉంటుంది? అదే గోల్డ్ కలర్లో ఉంటుంది. అంటే ఎక్కడుంది హిరణ్యం? మనలో ఉంది.
ఆవు పాలలో ఏముంటుంది? ఆవు పాలు ఎలా ఉంటాయి? పసుపుగా ఉంటాయి కదా, పసుపు పచ్చగా. మూత్రం ఎలా ఉంటుంది అంటే అవి హిరణ్యం యొక్క శక్తిని పెంచుకునే. మనం పెంచుకోవాల్సింది ఏంటి? మన శరీరంలో ఆ జీవశక్తిని పెంచుకోవడానికి సాధన చెయ్యాలని. బంగారం కొంటే మంచిదే ఉంటుంది, అప్పులు చేసి కూడా కొనేస్తున్నారు. ఇది కాదు, మనం పెంచుకోవాల్సింది పుణ్యాన్ని, ప్రారబ్ధాన్ని. అది సూర్య ఆరాధన చేయడం ద్వారా అక్షయమయ్యేటువంటి ధనం ఆ భగవంతుడు ఇస్తాడు. మనం కొనుక్కోవడం కాదు, మనకి ఎవరైనా ఇవ్వాలి. అప్పుడు దానం చేస్తే అది మనకి తరగకుండా నిలబడుతుంది. మనం షాపుల్లో కొంటున్నాం, అప్పులు చేసో కొంటున్నాం, అంటే వృద్ధి చెందుతుంది. ఉన్నటువంటి గుణం ప్రకారం మీరు ఆ రోజు కొన్నా ఏ రోజు కొన్నా బంగారానికి వృద్ధే ఉంది. ఇప్పుడు 92,000 చిల్లర నడుస్తుంది. మొన్న ఇప్పుడు 2-3 వేలు తగ్గి మళ్ళీ 92,000కి వెళ్ళింది. రాబోయే రోజుల్లో ₹1,00,000 కూడా చేరుకుంటుంది. అది వృద్ధినే, అది అక్షయమే అవుతుంది బంగారం. అంటే హిరణ్యానికి ఉన్న శక్తి అది. మరి ఆ హిరణ్యాన్ని అందిపుంచుకోవాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మన దగ్గర పరిపూర్ణంగా ఉండాలి. అందుకని చూసే ప్రేక్షకులకి కేవలం ఈ మాటలు చెప్తే సరిపోతుందా? మరి ఆ ధర్మరాజు చదివినటువంటి సూర్య స్తోత్రాన్ని చదివి వినిపిద్దామా? తప్పకుండా అండి. కనీసం ఈ స్తోత్రాన్ని వినడం ద్వారా, చదవడం రాకపోయినా వీలైతే రాసుకోండి, చూసి తర్వాత దాన్ని వినండి. నేను చదివి వినిపిస్తాను. తద్వారా అంటే స్వార్థం, నాకు కూడా మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం ఆర్యమ్నే నమః. ఓం ఆర్యమ్నే నమః. ఓం భగాయ నమః. ఓం భగాయ నమః. ఓం త్రష్ట్రే నమః. ఓం త్రష్ట్రే నమః. ఓం పూష్ణే నమః. ఓం పూష్ణే నమః. ఓం అర్కాయ నమః. ఓం అర్కాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం సవిత్రే నమః. ఓం రవయే నమః. ఓం రవయే నమః. ఓం గభస్తిమతే నమః. ఓం గభస్తిహతే నమః. ఓం అజాయ నమః. ఓం అజాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కాలాయ నమః. ఓం మృత్యవే నమః. ఓం మృత్వే నమః. ఓం ధాత్రే నమః. ఓం ధాత్రే నమః. ఓం ప్రభాకరాయ నమః. ఓం ప్రభాకరాయ నమః. ఓం పృథ్వీ ఓం పృథ్వీ వ్యాప వ్యాప తేజో తేజో వాయురాకాశాయ నమః. వాయురాకాశాయ నమః. ఓం పరాయణాయ నమః. ఓం పరాయణాయ ఓం నమః. సోమాయ నమః. ఓం సోమాయ నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతే నమః. ఓం శుక్రాయ నమః. ఓం శుక్రాయ నమః. ఓం బుధాయ నమః. ఓం బుధాయ నమః. ఓం అంగారకాయ నమః. ఓం అంగారకాయ ఓం నమః. ఇంద్రాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం వివస్వతే నమః. ఓం వివస్వతే నమః. ఓం దీప్తాంసవే నమః. ఓం దీప్వాంసే నమః. ఓం సుషయే నమః. ఓం సుసయే నమః. ఓం సౌరయే నమః. ఓం సౌర్యే నమః. ఓం శనేశ్వరాయ నమః. ఓం శనిశ్చరాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు ఓం బ్రహ్మ విష్ణు రుద్రాత్మకాయ నమః. రుద్రాత్మకాయ నమః. ఓం స్కంధాయ నమః. ఓం స్కందాయ నమః. ఓం వైశ్రవణాయ నమః. ఓం వైశ్రవణాయ నమః. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. ఓం వైద్యుతాయ నమః. ఓం వైద్యుతాయ నమః. ఓం జఠరగ్నయే నమః. ఓం జఠరగ్నే నమః. ఓం ఐంధనాయ నమః. ఓం ఐందనాయ నమః. ఓం తేజసాంపతయే నమః. ఓం తేజసంపతే నమః. ఓం ధర్మధ్వజాయ నమః. ఓం ధర్మధ్వజాయ నమః. ఓం వేదకర్త్రే వేదాంగాయ నమః. ఓం వేదకర్తే వేదాంధ్రాయ నమః. ఓం వేదవాహనాయ నమః. ఓం వేదవాహనాయ నమః. ఓం కృతాయ నమః. ఓం కృతాయ నమః. ఓం త్రేత్రే నమః. ఓం త్రేత్రే నమః. ఓం ద్వాపరాయ నమః. ఓం ద్వాపరాయ నమః. ఓం కలయే నమః. ఓం కలయే నమః. ఓం సర్వమరాశ్రయాయ నమః. ఓం సర్వమరాశ్రాయ నమః. ఓం కళాకాష్ఠాయ నమః. ఓం కళాకాష్ఠాయ నమః. ఓం ముహూర్తాయ నమః. ఓం ముహూర్తాయ నమః. ఓం పక్షాయ నమః. ఓం పక్షాయ నమః. ఓం మాసాయ నమః. ఓం మాసాయ నమః. ఓం ఋతవే నమః. ఓం ఋతవే నమః. ఓం సంవత్సరకరాయ నమః. ఓం సంవత్సరకరాయ నమః. ఓం అశ్వత్థాయ నమః. ఓం అశ్వత్థాయ నమః. ఓం కాలచక్రాయ నమః. ఓం కాలచక్రాయ నమః. ఓం విభావసవే నమః. ఓం వివావసవే నమః. ఓం పురుషాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం యోగినే నమః. ఓం యోగినే నమః. ఓం వ్యక్తాయ నమః. ఓం వ్యక్తాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం లోకాధ్యక్షాయ నమః. ఓం లోకాధ్యక్షాయ నమః. ఓం ప్రజాధ్యక్షాయ నమః. ఓం ప్రజాధ్యక్షాయ నమః. ఓం విశ్వకర్మణే నమః. ఓం విశ్వకరణే నమః. ఓం తమోనుదాయ నమః. ఓం తనోనుదాయ నమః. ఓం కాలాధ్యక్షాయ నమః. ఓం కాలాధ్యక్షాయ ఓం నమః. వరుణాయ నమః. ఓం వరుణాయ నమః. ఓం సాగరాయ నమః. ఓం సాగరాయ నమః. ఓం అంశవే నమః. ఓం హంసవే నమః. ఓం జీముతాయ నమః. ఓం జీముతాయ నమః. ఓం జీవనాయ నమః. ఓం జీవనాయ నమః. ఓం ఆరగ్నే నమః. ఓం ఆరగ్నే నమః. ఓం భూతాశ్రయాయ నమః. ఓం భూతాశ్రయాయ
నమః. ఓం భూతపతయే నమః. ఓం భూతపతయే నమః. ఓం సర్వలోక నమస్కృతాయ నమః. ఓం సర్వలోక నమస్కృతాయ నమః. ఓం సస్త్రే నమః. ఓం స్రష్టే నమః. ఓం సంవర్తకాయ నమః. ఓం సర్వర్తకాయ నమః. ఓం వహ్నయే నమః. ఓం వఖ్నే నమః. ఓం సర్వస్యాదయే నమః. ఓం సర్వస్వాదియే నమః. ఓం ఆలోలుపాయ నమః. ఓం ఆలోలుపయ నమః. ఓం అనంతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం భానవే నమః. ఓం భానువే నమః. ఓం కామదాయ నమః. ఓం కామదానునయం. ఓం సర్వతోముఖాయ నమః. ఓం సర్వతోముఖాయ నమః. ఓం జయాయ నమః. ఓం జయాయ నమః. ఓం విశాలాయ నమః. ఓం విశాలాయ నమః. ఓం వరదాయ నమః. ఓం వరదాయ నమః. ఓం సర్వధాతు నిషేచిత్రాయ నమః. ఓం సర్వధాతు నిషచిత్రాయ నమః. ఓం మనసే నమః. ఓం మనసే నమః. ఓం సుపర్ణాయ నమః. ఓం సుపర్ణాయ నమః. ఓం భూతాదయే నమః. ఓం భూతాదియ నమః. ఓం శీఘ్రగాయ నమః. ఓం శీఘ్రగాయ నమః. ఓం ప్రాణధారణాయ నమః. ఓం ప్రాణధారణాయ ఓం నమః. ధన్వంతరయే నమః. ఓం ధన్వంతరాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం అదితే సుతాయ నమః. ఓం అదితసుతాయ నమః. ఓం ద్వాదశాత్మనే నమః. ఓం ద్వాదశాత్మనే నమః. ఓం అరవిందాక్షాయ నమః. ఓం అరవిందాక్షాయ ఓం నమః. పిత్రే మాతృపితామహాయ నమః. ఓం పిత్రే మాతృపితాయ నమః. ఓం స్వర్గద్వారాయ నమః. ఓం స్వర్గద్వారాయ నమః. ఓం ప్రజాద్వారాయ నమః. ఓం ప్రజద్వారాయ నమః. ఓం మోక్షద్వారాయ నమః. ఓం మోక్షద్వారాయ నమః. ఓం త్రివిష్టపాయ నమః. ఓం త్రివిష్టభారాయ నమః. ఓం దేహగత్రే నమః. ఓం దేహకర్తే నమః. ఓం ప్రశాంతాత్మనే నమః. ఓం ప్రశాంతాత్మనే నమః. ఓం విశ్వాత్మనే నమః. ఓం విశ్వాత్మనే నమః. ఓం విశ్వతోముఖాయ నమః. ఓం విశ్వతోముఖాయ నమః. ఓం చరాచరాత్మనే నమః. ఓం చరాచరాత్మనే నమః. ఓం సూక్ష్మాత్మనే నమః. ఓం సూక్ష్మాత్మనే నమః. ఓం మైత్రేణ ఓం మైత్రేణ వపుషాన్వితాయ నమః. వాపుషాన్వితాయ నమః. ఇది యదుయుష్ఠరుడు ఇచ్చినటువంటి దీన్ని దౌమ్యకృత స్తోత్రం, సూర్య స్తోత్రం అంటారు. ఈ స్తోత్రం చేసిన తర్వాత సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షమై ధర్మరాజుకి అక్షయ పాత్రలు ఇచ్చింది. ఆ, అక్షయ తృతీయ రోజు మన ఇళ్లలో సంపదలు అక్షయం అవ్వాలి అంటే విపరీతంగా విశేషంగా సూర్య ఆరాధనలు జరగాలి. ఆయనకి పుష్టినిచ్చే పదార్థం, పుష్టి ఇచ్చే పదార్థం మనకి ఒకటి పాలు, ఒకటి బెల్లం. ఉమ్, దీనికి మనస్కారకుడైనటువంటి చంద్రుడికి సంబంధించిన బియ్యాన్ని జోడిస్తే ఏమవుతుంది? పరమాన్నం. పరమాన్నం అవుతుంది. ఇది పుష్టినిస్తుంది, ఉమ్, పరమాన్నం. దీని పరమాన్నాన్ని మనకి రథసప్తమి రోజు నివేదన చేస్తాం వండి. అలాగే ఈ అక్షయ తృతీయ రోజు కూడా పరమాన్నాన్ని వండి 10 మందికి దాన్ని పంచడం ద్వారా, 10 మందికి పోషణని పుష్టిని ఇవ్వడం ద్వారా ఏమొస్తుంది? ఆరోగ్యం, ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు, ఇంకా కావాల్సినవన్నీ. అంతే. అక్షయమయ్యేది భగవంతుడు. ఈ సంవత్సరం అంతా కూడా, ఈ సంవత్సరానికి రాజు ఎవరమ్మా? సూర్యుడే. విశ్వావసునామ సంవత్సరానికి రాజు సూర్యుడు. ఈ సంవత్సరం ఈ 365 రోజులు నిష్టగా భక్తి శ్రద్ధలతో ఈ అక్షయ తృతీయ రోజు ప్రారంభించండి. 365 రోజుల పాటు ప్రతి నిత్యము ఈ స్తోత్రాన్ని చదవండి. మీ జీవితాల్లో మార్పు కనిపించకపోతే, సుమన్ టీవీలో కనిపిస్తాను కదా, నేను రోడ్డు మీద కూడా కనిపిస్తూ తిరుగుతూ ఉంటాను, నన్ను అడగండి. మరే అంత పెద్ద మాట. నేను అంటే సూర్యోపాసకుడిగా, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్గా, విక్రమాదిత్యగా మాటిస్తున్నాను. నా తండ్రి సూర్యనారాయణమూర్తి తరపు నుంచి ఈ దౌమ్యకృత స్తోత్రాన్ని ప్రతినిత్యము 3 సార్లు ఉదయం, 1 సారి సాయంత్రము, 2 సార్లు చదవండి. మీ జీవితాల్లో మార్పు వస్తుంది. ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా కనీసం మాంసాహారాన్ని విడిచిపెట్టారు. మద్యము, మాంసాన్ని విడిచిపెడితే ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరుతుంది. అంటే నాభి పాడైపోతుందమ్మా. తినడం వల్ల, మీరు మాంసం తినడం వల్ల నాకు వచ్చే నష్టం, మానేస్తే నాకు వచ్చే లాభం ఏమీ లేదు. 100%. ఇప్పుడు షాపులో అమ్మేవాళ్ళు అనుకోవచ్చు, ఈయన వ్యాపారాన్ని పాడు చేస్తున్నాడు. వ్యాపారం చేయడం ద్వారా సంపాదిస్తున్నాము అనుకుని అనారోగ్యాలకి మీరు డబ్బులు ఖర్చు పెడతారు. మరే కొనటం తప్పు, తినడం తప్పు, అమ్మటం ఇంకా తప్పు. ఫస్ట్ తప్పు అదే అసలు. అంటే మరి మరి మేము ఎలా బ్రతకాలి? ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఇన్ని మాంసపు కొట్లు ఒక 20-30 సంవత్సరాల క్రితం లేవు. ఇప్పుడు వీధికి, ఇంటింటికి కూడా ఏర్పడిపోయింది. దయచేసి మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. అంటే చాలామంది చెప్తారు ఆదివారం తింటే తప్పు. మాంసం ఎప్పుడు తిన్నా తప్పే. అది పని కట్టుకుని ఆదివారం తింటే మహా తప్పు. కాబట్టి ముందు ఆదివారాలు మానండి. ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రతిరోజు ఆదివారమే. ఈ 365 రోజులు కూడా ప్రతిరోజు ఆదివారమే.
మనకి ఆదివారం ప్రత్యేకంగా వస్తుంది. ప్రత్యేకంగా ఆదివారం ఆదిత్య హృదయించడం ఇలాంటి సూర్య ఆరాధనలు ఎక్కువ చేస్తే మరింత సంపదని, అంటే భారతదేశం ప్రపంచ దేశాలకి తలమానికం. అవునండి. విపరీతమైనటువంటి సంపదలు కలిగినటువంటి దేశం. మన భారతదేశాన్ని సుసంపన్నం చేయాలంటే మనం అందరం కూడా చేయవలసినటువంటి దీక్ష ధర్మాన్ని పట్టుకోవాలి. మాంసాహారం తింటాం శరీర ధర్మానికి విరుద్ధం. 100%. దీంట్లో అరగడానికి అది చాలా సమయాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఇది మన ధర్మం కాదు. ఏదో పళ్ళు కాయగూరలు తింటే ఎంతసేపులు అరిగిపోతాయి, పళ్ళు తింటే గంటలు అరిగిపోతాయి, కాయగూరలు వండి తింటే 2-3 గంటలు అరిగిపోతాయి. అదే మాంసం తింటే సుమారు 40 గంటలు పడుతుంది. ఇది మన ధర్మానికి విరుద్ధం. హిందూ ధర్మానికి కాదు, శరీర ధర్మానికి విరుద్ధం. ఇది తినడం తప్పే, వండడం తప్పే, దాన్ని కొనడం తప్పే, దాన్ని అమ్మడం తప్పే, దాన్ని వేట వేయడం కూడా తప్పే. ఇన్ని తప్పులకి కొనుక్కుని తినేవాడు కారకుడవుతున్నాడు. అందుకని తినడం ఆపేసేస్తే, కొనడం ఆపేస్తే అమ్మేవాడు తగ్గుతాడు. ఎస్. డిమాండ్ని తగ్గించాలి. అయితే అక్షయ తృతీయ రోజు ఇది టాపిక్ కాకపోయినా సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక మాట అండి. ఇప్పుడు వరకు తినేసాం, మరి హౌ టు క్లెన్స్ అవర్ సెల్ఫ్? ఆ నాభి క్లీన్ చేసుకోవాలంటే శుభ్రంగా బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెగ్యులర్గా తాగేస్తే దాంట్లో అద్భుతమైనటువంటి సౌరశక్తి ఉంది. క్లెన్స్ చేసి పడేస్తుంది. డిటాక్స్, హై కాస్మిక్ ఎనర్జీ ఉన్నటువంటి వెజిటబుల్ అది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి రెగ్యులర్గా. మీకు అందుబాటులో చాలా కూరగాయలు ఉన్నాయి. దొండకాయలు కూడా మంచి క్లెన్జర్స్, లెమన్ ఎక్స్ట్రాడినరీ క్లెన్జర్స్, పైనాపిల్ మంచి ఫ్రూట్, క్లెన్జింగ్ ఫ్రూట్, పొమోగ్రేనేట్ అది కూడా మంచి క్లెన్జర్. ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇంతకు ముందు మన శరీరంలో డిఎన్ఏలో మనం అంటే ఈ టెస్టులు చేస్తారు కదా, మొన్న ఆయనకి చేశారు, మన ఎవరు చనిపోయారు ఆయన ప్రవీణ్ పగడాల, అది చేస్తే ఆయన ఆల్కహాల్ తీసుకున్నారని చెప్పారు కదా. అలా మనం ఇంతకు ముందు తిన్న మాంసాహారంలో అయితే చెప్పేస్తుంది ఆ టెస్టులో, డిఎన్ఏ టెస్టులో మన మాంసాహారంలో శాకాహారంలో తెలిసిపోతుంది. మీరు రెగ్యులర్గా 1 సంవత్సరం పాటు కాయగూరలు పూర్తిగా పచ్చివి జ్యూసులు చేసుకుని తాగండి. మీ టెస్టుల్లో కూడా ఏమి ఉండవు, క్లియర్ పూర్తిగా ఫిల్టర్ అయిపోతుంది. దొండకాయ అంత క్లెన్జింగ్ కెపాసిటీ ఉంది, దానిమ్మకాయకి అంత కెపాసిటీ ఉంది, నిమ్మకాయ తొక్కలకు అంత కెపాసిటీ ఉంది, బూడిద గుమ్మడికాయకి అంతగానే ఎక్కువ శక్తి. రెగ్యులర్గా వెజిటేబుల్స్ తీసుకొని చేసాం, జిహ్వా చాపల్యానికి లోబడి ఇష్టం వచ్చినట్టు తిన్నాం, ఏమీ పర్వాలేదు. ఇవి చదవండి. ఈ సంవత్సరం అంతా కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి. నేను ఇచ్చినటువంటి ధౌమ్యకృత స్తోత్రాన్ని, ఆదిత్య స్తోత్రాన్ని చదవండి. ప్రారబ్ధ కర్మల్ని కడిగేవాడు, దగ్ధం చేసేవాడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే. ఫైర్, అగ్నికి మాత్రమే దహించి శుద్ధి చేసే శక్తి ఉంది. బంగారం దేంట్లో శుద్ధి అవుతుంది? కొలిమిలో కాలి శుద్ధి ఆభరణంగా తయారవుతుంది. మనమందరం కూడా ఈ సూర్య ఆరాధనలో మన పాపాలని దగ్ధం చేసుకుని సువర్ణమూర్తులై తిరిగి వద్దాం విశ్వావసునామ సంవత్సరం పూర్తయ్యేసరికి. సో నేనున్న నిమిషంలో మీరంతా కూడా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. సూర్యోస్మి.